నకిలీ విత్తనాలు అమ్మిన అధిక లాభం పొందే ఉద్దేశంతో విత్తనాలు విడిగా అమ్మిన దుకాణదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మండలంలో ఏ దుకాణదారుడైనా సరే అలాంటి విత్తనాలు అమ్మితే సమాచారం ఇవ్వాలని చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని గవలపల్లి, చిన్నశంకరంపేట గ్రామాలలో ఉన్నటువంటి విత్తన దుకాణాలలో వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ తనిఖీలు నిర్వహించారు. విత్తనాలతో పాటు పలు రికార్డులను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండలంలోని విత్తనాలు విక్రయిస్తున్న దుకాణాలన్నింటినీ తనిఖీలు చేయడం జరుగుతుందని, ఎవరైనా విడిగా విత్తనాలు విక్రయించినా, నకిలీ విత్తనాలు అమ్మినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని సూచించారు. రైతులు విడి విత్తనాలు కాకుండా నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని, కొనుగోలు సమయంలో తప్పకుండా రసీదు పొందాలని, అదేవిధంగా డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా వారు రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నారాయణ గౌడ్, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ సిబ్బంది పాల్గొన్నారు. ఆదేశాల మేరకు మేము ఎస్ఐ గారికి శంకరంపేట మండలంలో ఇతర షాపులో తనిఖీ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేము రైతులతో సూచించేది ఏంటంటే, యూజ్గా ఉన్న ఎటువంటి ప్యాకెట్లని కానీ వారి విత్తనంగా కొనడానికి రైతులకు ఇది లేదు. తర్వాత ఆథరైజ్ డీలర్ మాత్రమే తీసుకోవాల్సింది సూచించాము. అలాగే ఈసారి ఇన్సూరెన్స్ ఉన్నందువల్ల కంపల్సరీగా రైతులో ఉన్న షాపులలో ఖచ్చితంగా రిజిస్టర్ పెట్టాము. ఆ రిజిస్టర్లో రైతులు కొన్న వెంటనే ఆ రిజిస్టర్లో సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం అయితే మన దగ్గర కాటన్ లేదు కాబట్టి మనకు పెద్ద ఇష్యూ రాలేదు. కాక చేసి ఉన్న వరి విత్తనాలు కూడా మంచి తనిఖీ చేసుకోవచ్చు. ఆదేశాల మేరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కలుపుకొని ఇవాళ శంకరంపేట మండలంలో గల అన్ని సీడ్ షాప్, విత్తనాల షాపులను తనిఖీ చేయడం జరిగింది. వారు నిర్దేశించబడిన లేదా తీసుకోబడిన విధంగా విత్తనాల విక్రయం జరుగుతుంది లేదా అని తెలుసుకోవడం, కానీ నకిలీ విత్తనాలు ఏమైనా అమ్ముతున్నారా అని తెలుసుకోవడం తగ్గించడం చేయడం జరిగింది. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లు కానీ ప్యాకెట్ కాకుండా ఫ్రీగా లూజ్గా సీడ్స్ అమ్మినట్టు తెలిసినా కూడా సమాధానం ఇవ్వగలరు. ఖచ్చితంగా వాటిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. ఇప్పటి వరకు మన మండలంలో ఉన్న అన్ని వాటిని తనిఖీ చేయడం జరిగింది.